నకిలీ మద్యం కేసు సిబిఐకి అప్పగిస్తే న్యాయం జరుగుతుందని నమ్ముతారా? సో ఇప్పుడు ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళు ఇదంతా అభూత కల్పన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరగకుండా నిజాలు అసలు ఈ మద్యం వెనుక మేము లేము, టీడీపీ నేతలు ఈ మద్యం అంతా చూస్తున్నారు. మనం ఇప్పుడు వైరల్ ఒక వీడియో ఆడియో కూడా బయటకు వచ్చింది. సో ఇట్లాంటి రాజమండ్రిలో ఒక టీడీపీ నాయకునికి సంబంధించిన అనుచరుడిది బయటకు వచ్చింది. సో ఇలాంటివన్నీ టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇది సిబిఐకి ఇప్పిస్తే అసలు దోషులు ఎవరు అనేది బయటకు వస్తుంది అని వైసీపీ వాళ్ళు చేస్తున్న డిమాండ్ మీద ఒక సర్వే పెట్టాము. నిజంగానే సిబిఐకి ఇస్తేనే న్యాయం జరుగుతుందా అంటే ఎస్, సిబిఐకి ఇస్తేనే న్యాయం జరుగుతుందని 70%, నమ్మడం లేదని 28% తెలియదని. అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న నకిలీ మద్యం వ్యవహారము, కల్తీ మద్యం వ్యవహారం పైన జనాలకు నమ్మకం తగ్గింది. కూటమి ప్రభుత్వము ఇది చేయడం కంటే ఇది సిబిఐకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం పెరుగుతుంది. సో ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క విశ్వాసం తగ్గడానికి నిదర్శనం. మరి 15,000 మంది ఇందులో పాల్గొన్నారు. 7%, 70% మంది ఈ సిబిఐకి అప్పగించాలంటున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఈ మద్యం కేసుని సిబిఐకి అప్పగిస్తుందా? ఈ కల్తీ మద్యం కేసుని సిబిఐకి అప్పగిస్తుందా? లేదా సిట్టు ద్వారానే వీళ్ళందరినీ వేధిస్తుందా, వాళ్ళని జైల్లో వేస్తుందా అనేది చూడాలి.